హలో అండి. నేను రోహిత్ కుమార్. చాలామంది వ్యక్తుల ప్రార్థన మరియు కోరిక నేను మీ ముందు ఈ విధంగా నిలబడడం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మనకు ఇన్ని సంవత్సరాల నుండి లేదా ఇన్ని దినముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తున్నటువంటి దైవజనులకి, దైవజనురాళ్ళకి నా తరపున, నా యొక్క టీం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, చాలా సంవత్సరాలుగా నేను క్రైస్తవునిగా ఏ విధంగా నేను జీవించగలను, ఏ విధంగా నా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి అనేటువంటిది బైబిల్లో వెతుకుతున్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను 2016లో నా యొక్క బైబిల్ కాలేజ్కి వెళ్ళానో అక్కడ నేను చాలా సమయం వెచ్చించాను. అలా చాలా సమయం వెచ్చించిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని ద్వారా నా యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు చేసుకోగలిగాను, ఏ విధంగా ఇప్పుడు నా యొక్క పోయిన లైఫ్లో నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాను అనేటువంటి చాలా వ్యత్యాసాలు నేను చూడగలిగాను. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క వీడియో చేయడానికి లేదా నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నేను ఏ విధంగా అయితే బైబిల్ యొక్క లేకపోతే బైబిల్ టీచ్ చేసేటువంటి సిద్ధాంతాలని అర్థం చేసుకొని నా యొక్క జీవితాన్ని మార్చుకోగలిగాను, నా యొక్క సహోదరులకు కూడా అదే విషయాన్ని నేను పంచుదాము అన్నటువంటి ఆ యొక్క కోరిక దేవుడు పెట్టినటువంటి భారంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గత వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితులే అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొన్ని సమస్యలను నేను ఆలోచించినప్పుడు నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను నేర్చుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఏ విధంగా నేను వాక్యాన్ని నేర్చుకున్నానో, ఏ విధంగా నేను నా జీవితాన్ని మార్చుకున్నానో, అది ప్రజలకు తెలియడం ద్వారా, నా తోటి సహోదరులకు తెలియడం ద్వారా వారి యొక్క జీవితాలు కూడా మారుతాయనేటువంటి ఆ యొక్క ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి నేను ఆ యొక్క పద్ధతిని మీకు చెప్పాలి అనేటువంటి ఆశతో మీ ముందుకు వచ్చాను. ఆ విధంగా మొదలుపెట్టిన తర్వాత ఎన్నో మార్పులు నేను చూడగలిగాను నా జీవితంలో. ఎందుకంటే నా మైండ్లో ఎటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు ఇంకా లేవు. ఆ తర్వాత ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే ఎందుకు ఈ విధంగా ఇక్కడ రాయబడింది, లేకపోతే ఎందుకు ఈ విధంగా ప్రజలు ఇక్కడ ఈ విధంగా చేశారు, లేకపోతే ఎందుకు పౌలు ఇక్కడ ఈ విధంగా చెప్పారు అనేటువంటి చాలా బైబిల్ టాపిక్స్ కూడా నాకు చాలా స్పష్టత ఏర్పడింది. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి పద్ధతి, అలాగే నేను చాలామందికి నా యొక్క స్టూడెంట్స్కి నేర్పిస్తున్నటువంటి పద్ధతి మీకు కూడా తెలియాలి అనేటువంటి ఆ యొక్క ఆరాటంతో నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి నాలా చాలామంది యవ్వనస్తులు లేదా చాలామంది విశ్వాసులు కూడా ఉండవచ్చు, చాలా అర్థం కానటువంటి విషయాలు. నేను మీకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క వచనాన్ని, ప్రతి ఒక్క అధ్యాయాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడే మనకు ఉన్నటువంటి ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ఫేసెస్ అన్నీ కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనేసి నా నమ్మకం. గత కొన్ని సంవత్సరాలు నేను చాలా మంది క్రైస్తవులను కలవడం జరిగింది. కానీ నేను వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే, కొంతమంది ఈ విధంగా ఉన్నారు. కొంతమంది 30 సంవత్సరాల అనుభవం, లేకపోతే 40 సంవత్సరాల అనుభవం, లేకపోతే కొంతమంది బై బర్త్ క్రిస్టియన్స్ అనేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటిది దాన్ని చూపెట్టట్లేదు. కారణం ఏంటి అనేసి నేను వ్యక్తిగతంగా చాలా చాలా డేస్ నేను వెచ్చించాను, ఆలోచించి. అప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్ని పూర్తిగా చదవడం వేరు. చాలామంది రోజు బైబిల్ చదవండి లేదా ఇంకా ఇలాంటి చాలా ఎంకరేజ్ చేసేటువంటివి చెప్తుంటారు. కానీ బైబిల్ని నార్మల్గా ఏదో డైలీ షెడ్యూల్లో చదవడం వేరు, చదివిన దాన్ని అర్థం చేసుకొని సందర్భానుసారంగా అర్థం చేసుకొని క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళడం వేరు. అయితే ఇప్పుడు ఒక సమస్య ఉన్నది. సమస్య ఏంటంటే, ఏ విధంగా క్రైస్తవ జీవితంలో నేను ముందుకెళ్ళగలను, ఏ విధంగా నేను నాకున్నటువంటి దేవునితో నాకున్నటువంటి సంబంధంలో ఇంకా నేను ఆ యొక్క కనెక్షన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోగలను అనేటువంటిది, అంటే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. దాన్ని ఏ విధంగా మనము పెంచుకోగలము అనేటువంటి విషయంలో మాట్లాడగలిగితే, మనకున్నటువంటి ఏకైక ఆధారం దేవుని యొక్క వాక్యం. ఒక ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ఒక లాయర్ ఒక కేసు జడ్జితో వాదించాలి అని అంటే
ఆ యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి నుంచి కంప్లీట్ మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి అన్ని ఆధారాలను, ప్రతి సూక్ష్మమైనటువంటి ఆధారాలను కూడా ఆ యొక్క లాయర్ సేకరించి వాటిని ఆధారం చేసుకుని జడ్జితోని వాదిస్తాడు కేసు. నా యొక్క జీవితంలో నేను చూసినటువంటి విషయం, బైబిల్లో ప్రతిసారి ఈ బుక్ నుంచి కొంచెము, లేకపోతే ఈ బుక్ నుంచి కొంచెము అక్కడ వినడం ఈ విధంగా సంవత్సరాలు కదిలిపోయినాయి. కానీ ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఈ యొక్క హోల్ బైబుల్, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అనేటువంటిది నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోయినా అంటే బైబిల్ని, నేను ఒక బుక్ తీసుకొని లేకపోతే పెన్ తీసుకొని నాకున్నటువంటి రీసోర్సెస్ని వాటికి అనుసంధానం చేసి నా యొక్క బైబిల్ కాలేజీలో ఎప్పుడైతే నీ యొక్క సమయాన్ని చాలా వరకు ఈ బుక్ని అర్థం చేసుకోవడంలో వెచ్చించినప్పుడు నేను బైబిల్ని చూసినటువంటి విధానం ఖచ్చితంగా మొత్తం వేరండి. సో నేను మీ ముందుకు రావడం అనేటువంటి విషయం ఏంటంటే, నేను ఒక పద్ధతిలో బైబిల్ని నేర్చుకుంటున్నాను. అది మీరు కూడా మీకు వీలైతే పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు చూస్తారన్నటువంటి ఆశతో నేను మీకు సహాయపడదాము నాకు వీలైనంత అనేటువంటి ఒక సహాయ గుణంతో నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే మామూలు ఏదో చిన్న విషయాలు ఏదో బెనిఫిట్ వచ్చేవి ఉంటే మనము మన బంధువులతోని, స్నేహితులతోని వెంటనే షేర్ చేసేసుకుంటాం. అలాంటిది మనం ఒక జీవం కలిగినటువంటి దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇంకెంత శ్రద్ధతో మనకు తెలిసినటువంటి వాళ్ళకి షేర్ చేయాలి. సో అది నేను వ్యక్తిగతంగా నేను ఫీల్ అయినా, అంటే నేను మాత్రమే కాదు బెనిఫిట్ అవ్వడము, నా యొక్క తోటి సహోదరులు కూడా బెనిఫిట్ అవ్వాలి, తెలుసుకోవాలి, ఏ విధంగా బైబిల్ చదవాలి, ఏ విధంగా క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక భారం నాకు దేవుడిచ్చింది. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో సంఘాలలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే విశ్వాసురాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నేను ప్రార్థనలో, నా ఆలోచనలో గడిపి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ప్రజలకి ఒక బుక్ని టీచ్ చేయాలి. ఏ విధంగా చదివితే ప్రజలకి నిజంగా అర్థమవుతుంది, బైబిల్ ప్రకారం అంటే దేవుడు మనుషులను ఏ విధంగా తనతో పాటు ఉండమన్నాడో ఆ యొక్క ఉద్దేశం వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగి నేను ఒక బుక్ని ఎంచుకున్నాను. అదే మొదటి కొరింథీయులు. నేను ఎందుకు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎంచుకున్నాను అంటే, నేను చూసినంత వరకైతే చాలామంది విశ్వాసులు ఒక అయోమయంలో ఉన్నారు. అంటే కొంతమంది భాషలు మాట్లాడచ్చు అంటారు, కొంతమంది భాషలు మాట్లాడద్దంటారు, లేకపోతే కొంతమంది పైన స్త్రీలు అది వేల్ లేకపోతే ఆ తెర కప్పుకోవాలంటారు, లేకపోతే ఇలాంటి చాలా విషయాలు. అంటే ప్రభు భోజనం ఏ విధంగా తీసుకోవాలి, లేకపోతే ఇంకా ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే సంఘంలో జరుగుతున్నటువంటి విభజనలు, సంఘంలో చీలికలు, ఇలాంటివన్నీ నేను చూస్తున్నప్పుడు ప్రభా నేను ఏ విధంగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని నాకు ప్రజలతో నేను షేర్ చేసుకోగలను అనేటువంటి ఆలోచన వచ్చి ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మనందరికీ తెలుసు పత్రిక అనగానే అదొక లెటర్. మనం అందరం చిన్నప్పటి నుంచి రాసి పంపించి అమ్మ నాన్న వాళ్ళకి, లేదంటే ఇంకా వేరే వాళ్ళకి రాసి పంపించినటువంటి, అంటే మనకు ఉత్తరాలు అంటే కాస్త ఒక ఐడియా ఉంది, అది ఎందుకని రాస్తారు, ఒక సమాచారాన్ని చేరవేయడానికి, లేకపోతే ఒక సమాచారాన్ని పొందుకోవడానికి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు అంటే ఎందుకని రాశాడు, ఎందుకని ఆ యొక్క పర్టికులర్ టాపిక్స్ అనేటువంటిది రాశాడు అనేటువంటిది మనకు తెలియకపోతే, అంటే ఆ యొక్క సంఘం ఎటువంటి పరిస్థితిలో ఉంది, ఎందుకని రాయాల్సి వచ్చింది అనేటువంటిది తెలియకపోతే మనం ఆ యొక్క పత్రిక చదివినా కానీ మనం ఆ సందర్భానుసారంగా అర్థం చేసుకోలేము. మొదటి కొరింథీయులు అనేటువంటి పత్రికలో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం గురించి మనం చూస్తున్నాం. ఈ సంఘం అనేటువంటిది తీవ్రమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సంఘం. అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే లైంగిక అనైతికత, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటే ఒక వాయి వరుస లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో లైంగిక కార్యక్రమాలు చేయడం. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తాం ఫస్ట్ కొరింథియన్స్లో భాషలను దుర్వినియోగం చేయడం, అంటే ఏవైతే కృపావరాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వరాలు వాటిని దుర్వినియోగపరచడం, అంటే తెలిసి తెలియక కావచ్చు,
ఆ తర్వాత ఏ విధంగా ప్రభు భోజనము, ఇవన్నీ ఎప్పుడైతే నేను కొరింథీ సంఘాన్ని చూశానో, అంటే దాన్ని చదివి అర్థం చేసుకొని ఉన్నానో, నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం ఏంటంటే అప్పుడు 1950 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంఘము ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘాలలో పెద్దగా తేడా ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, అంటే పౌలు లెటర్ రాయకముందు మనకి ఈ లెటర్ ఉండి కూడా, అంటే దేవుని యొక్క వాక్యం ఉండి కూడా చాలా సంఘాలలో ఆ యొక్క స్పష్టత అనేటువంటి లేదు. అంటే ఏ విధంగా నేను ఒక క్రైస్తవునిగా లేకపోతే క్రైస్తవురాలిగా జీవించాలి అనేటువంటి మనకు ఒక మెన్యూ మన దగ్గర ఉన్నా కానీ మనం దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం అసలు అందులో ఉన్నది చదివి అర్థం చేసుకోవట్లేదు. ఏ రకంగా అర్థం చేసుకోవాలో సందర్భానుసారంగా ఆ రకంగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా వరకు ఈ సమస్యలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఒక స్పష్టత అనేటువంటిది మనకు క్రైస్తవ జీవితంలో లేదు. అయితే ఈ యొక్క పత్రికలో మనం పౌలుని ఒక తండ్రిగా మరియు వైద్యునిగా చూడొచ్చు. తండ్రిగా నేను ఎందుకన్నానంటే పౌలు చేసినటువంటి ఆ యొక్క 3 సంవత్సరాల పరిచర్య ఫలమే కొరింథీలో సంఘం. అది మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం పర్టికులర్గా కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ విధంగా చెప్పాను. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిగా మనం అంటే పౌలుని వైద్యునిగా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేకపోతే డివిజన్స్, లేదా చీలికలు, విభజనలు, తర్వాత భాషను దుర్వినియోగపరచడం, ఇవన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వైద్యుడు ఏ విధంగా మన బాడీలో అనవసరమైనటువంటి విషయాలను తీసేయగలడో ఒక ఆపరేషన్ చేసేసి, ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి పౌలును మనం ఒక వైద్యునిలాగా ఈ యొక్క పత్రికలో చూస్తాం. ఇప్పుడు మనం కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంస్కృతిని, ఆ యొక్క కల్చర్ని, లేదా వాళ్ళు జీవించేటువంటి విధానాన్ని తెలుసుకుంటే ఎందుకు ఈ యొక్క లేఖ వ్రాయబడింది, లేకపోతే ఎందుకు ఈ యొక్క ఉత్తరంలో ఉన్నటువంటి సమస్యలు వచ్చాయనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రీస్ దేశంలో ఉన్నటువంటి కొరింథీ పట్టణం ఏదైతే ఉందో దక్షిణ భాగాన, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇదంతా గ్రీసు దేశం. ఓకే, ఇక్కడ ఉత్తర భాగం, తర్వాత దక్షిణ భాగం. తర్వాత మీరు ఇంకాస్త జాగ్రత్తగా చూడగలిగితే ఉత్తర భాగానికి మరియు దక్షిణ భాగానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దారి, లేకపోతే ఇస్తమస్ అని ఇంగ్లీష్లో ఉంటారు, లేకపోతే జలసంధి, అంటే సముద్రము భూమిని వేరు చేస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో, ఇక్కడ ఈ యొక్క ఏరియాను మనం చూస్తాం. ఇక్కడ ఇస్తమస్ అంటారు, లేకపోతే జలసంధి. ఓకే, ఉత్తరానికి దక్షిణానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఈ యొక్క ఇస్తమస్, జలసంధి. ఓకే, దాదాపు దీన్ని మనం ఇక్కడ కనుక కొద్దిగా చూసినట్లయితే ఇది దాదాపు 5 నుంచి 600 కిలోమీటర్ల వెడల్పుతో ఈ యొక్క జలసంధి ఉంటుంది. అయితే ఎందుకని మనం దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఉత్తరం నుంచి దక్షిణంకి రావాలన్నా, లేకపోతే దక్షిణం నుంచి ఉత్తరంకి రావాలన్నా ఒకే ఒక దారి, మార్గం ఏంటంటే ఈ యొక్క జలసంధిని దాటి అటు ఇటు వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ లాగా మనం ఇక్కడ దీన్ని చూస్తాం. ఆ తర్వాత వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కానీ, ఒకవేళ ఆ యొక్క వ్యక్తి లేకపోతే ఆ యొక్క ఓడ ఉత్తర దిక్కున ఉన్నటువంటి గ్రీసు దేశానికి వెళ్ళాలంటే వాళ్ళు రావాల్సినటువంటి దారి ఇటు వెళ్ళొచ్చు. కానీ అదే వ్యక్తి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఉత్తర భాగానికి. సో ఇటు నుంచి ఈ వే అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి దారిగా పూర్వకాలంలో ఉన్నటువంటి ఎవరైతే సేల్ చేసేవారో, ఓడల మీద ప్రయాణించేవారో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఈ విధంగా వెళ్ళాలి అంటే, ఉత్తర భాగంలో ఉన్నటువంటి గ్రీస్కి వెళ్ళాలంటే, నువ్వు నీ యొక్క జీవితంలో ఇంకా అన్ని ఆశలు కోల్పోవాల్సిందే, లేకపోతే నీ ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని ఉండాల్సిందే. అంటే వాళ్ళు చెప్పేటువంటి విధం అంటే, ఒకవేళ నువ్వు అటు వెళ్తే నువ్వు చచ్చిపోతావు, అంత ప్రమాదకరమైనటువంటి దారి అది. సో చాలామంది ఇష్టపడేటువంటి దారి ఏంటంటే, వేరే దేశాల నుంచి, అంటే పశ్చిమంగా ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఓడల్ని పార్క్ చేసుకుంటారు. ఇక్కడ కొరింథీ పట్టణంలో, ఇక్కడ కొరింథు మనం ఏథెన్స్ మధ్యలో మనం చూస్తున్నాము ఈ యొక్క జలసంధి, మనం దీన్నే ఇక్కడ చూడగలుగుతాము. వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఓడల్ని పార్క్ చేసేసి ఇది దాటి భూమి గుండా ఇక్కడికి వెళ్తారు. ఒకవేళ వాళ్ళ ఓడలు పెద్దగా ఉంటే ఇక్కడ మనం పార్క్ చేసేసి అటు వెళ్తారు. ఓన్లీ వస్తువులు మాత్రమే దాని నుంచి దింపేసి తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళ ఓడలు చిన్నవి అయితే, ఆ చిన్నగా ఉన్నటువంటి ఓడలు ఏం చేస్తారంటే
రోలర్స్ లేకపోతే చక్రాల బండ్ల మీద లేకపోతే వాటి మీద పెట్టేసి ఈ యొక్క 6.5 కిలోమీటర్లు లేకపోతే 5 నుంచి 6.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ యొక్క దారిని గుండా వాళ్ళు తీసుకెళ్ళి ఆ విధంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రధానంగా పూర్వకాలంలో ఉన్నటువంటి కొరింథు పూర్తిగా వాణిజ్యంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. ఎంత వాణిజ్యంగా డెవలప్ అయింది అంటే ఈవెన్ ఒకసారి ఈ యొక్క నగరం మొత్తం కూడా దొంగలించబడింది. అంత ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా మనము కొరింథుని చూస్తాము. ఆ తర్వాత మనం చూడాల్సినటువంటి విషయము, ఎందుకు మనము ఈ యొక్క ఉత్తరంలో చూసినటువంటి లైంగిక అనైతికత లేదా సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేకపోతే ఇంకా చాలా విషయాలు ఎందుకు మనము ఈ యొక్క సంఘంలో చూస్తున్నాము, ఎందుకు పౌలు రాశాడు అనేటువంటి విషయాన్ని చూడగలిగితే, ఇక్కడ కొరింథు దగ్గర ఉన్నటువంటి ఒక కొండని మనం చూస్తే ఆక్రోపోలిస్ అంటారు దాని ఇంగ్లీష్లో. ఆ యొక్క కొండ మీద ఒక దేవత యొక్క గుడిని మనం చూస్తాం. ఆ యొక్క దేవత ఎవరు అంటే ఆఫ్రోడైట్. ఆ యొక్క ఆఫ్రోడైట్ని అసలు ఎవరు, ఈమె ఏ విధంగా కొలుస్తారు అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే, ఈమె ప్రేమకు లేదా అందానికి మరియు ఫర్టిలిటీ సంతానోత్పత్తికి ఈ యొక్క కొరింథు పట్టణస్థులు లేకపోతే ఈ యొక్క గ్రీసు దేశస్థులు కొలిచేటువంటి దేవత. కాబట్టి వాళ్ళు మరి ఏ విధంగా కొలుస్తారు ఈ యొక్క దేవతని అనేటువంటి విషయం చూస్తే, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆక్రోపోలిస్ అనేటువంటి ఆ యొక్క కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీద ఆ యొక్క దేవత యొక్క గుడి ఉంటుంది. ఆ గుడిలో దాదాపు 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ అంటే ఈ యొక్క పూజారిన్లు మనము దాదాపు 1000 మందిని అక్కడ చూస్తాం. సో వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క దేవతను కొలుస్తారు అంటే, ఈమె ముందుగా చెప్పినట్టు సంతానోత్పత్తికి ప్రేమకు అందానికి దేవత కాబట్టి వాళ్ళు కొలిచేటువంటి విధానం ఏంటంటే, ప్రతిరోజు రాత్రి వాళ్ళు చేసేటువంటి విధానం ఏంటంటే, ఆ యొక్క కొండ మీ నుంచి కిందికి వచ్చేసి కొరింథు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలతో వ్యభిచారాన్ని లేకపోతే లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సో ఇక్కడ దురదృష్టవశాత్తు జరిగేటువంటి విషయం ఏంటంటే, కొరింథులో కేవలం కొరింథు పట్టణస్థులు మాత్రమే ఉండరు. ఎందుకంటే అది వాణిజ్యంగా చాలా అభివృద్ధి చెందినటువంటి నగరం కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చినటువంటి లేకపోతే చాలా ధనికులు లేకపోతే ఓడల్ని సొంతగా కలిగినటువంటి యొక్క బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క కొరింథు పట్టణంలో ఉండేవారు, అంటే వస్తుపోతుండేవారు. కాబట్టి ప్రతిరోజు వాళ్ళ యొక్క ఏదైతే లైంగిక సంబంధాలను కలిగి ఉండే వాళ్ళు వేరే వాళ్ళే ఉంటారు. ఈ యొక్క విభిన్న సంస్కృతి వేరే జాతుల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉండటం వల్ల ప్రతిరోజు కూడా వాళ్ళు వేరే వాళ్ళతో ఈ యొక్క లైంగిక సంబంధాలను కలిగి ఉంటారు. సరే, ఎందుకు మరి లైంగిక సంబంధాలని అంత ఓపెన్గా కలిగి ఉంటున్నారు? తర్వాత ఆ యొక్క సమాజం కానీ లేకపోతే ఆ యొక్క గవర్నమెంట్ కానీ ఎందుకు దాన్ని ఏదో తప్పుగా చూడట్లేదు అంటే, దాని యొక్క రీజన్ ఏంటంటే, వాళ్ళు కొలిచేటువంటి దేవతని లేకపోతే ఆ యొక్క సిస్టమే అటువంటిదిగా మనం చూస్తాం. సో కొలిచేటువంటి దేవతనే ఆ విధంగా ఆరాధించేటువంటి వర్షిప్ స్టైల్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క సమాజం కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ ఎటువంటి తప్పుడుగా అరే ఇది ఈ విధంగా చేయకూడదు అనేటువంటి ఆ యొక్క లుక్తో వాళ్ళు చూడరు. కాబట్టి అంత ఫ్రీడమ్తో అంత యథేచ్ఛగా ఆ యొక్క ఆఫ్రోడైట్ దేవతని వాళ్ళు కొలుస్తుండడం మరియు మేము ఆ యొక్క దేవత గురించి బ్రతుకుతున్నాము అనేటువంటి ఆ యొక్క గర్వంతో, లేకపోతే గర్వం ఇన్ ద సెన్స్ మేము మా యొక్క దేవత గురించి కొంత చేస్తున్నాము అనేటువంటి ఆ యొక్క సంతోషంతో వాళ్ళు ఆ పని చేస్తుంటారు. అయితే ఎవరైతే ఈ ఆఫ్రోడైట్ యొక్క సేవకురాలు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ప్రతిరోజు రాత్రి ఆ యొక్క దేవత గుడి నుంచి కిందికి దిగి మళ్ళీ సమాజంలో ఆ యొక్క కొరింథులో ఉన్నటువంటి ఎవరైతే విభిన్న సంస్కృతి నుంచి వచ్చినటువంటి జాతుల వాళ్ళు ఉన్నారో, అందులో ముఖ్యంగా ధనికులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వ్యభిచారం చేసి ఈ విధంగా వాళ్ళు సంపాదించినటువంటి ఏదైతే ఆ యొక్క మనీ ఉందో ఆ యొక్క మనీ అంతా కూడా మళ్ళీ ఆ యొక్క దేవత యొక్క గుడికి ఆదాయపూర్వకంగా అది మారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా వారి యొక్క జీవనాధారం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆఫ్రోడైట్ అనేటువంటి దేవత యొక్క సేవకురాలు ఎవరైతే ఉన్నారో వేశ్యలు, వారికి సమాజంలో మంచి పేరు ఉండేది. ఎందుకంటే వాళ్ళు మతపరంగా దేవతని ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు కాబట్టి వారికి మంచి నేమ్ ఉండేది ఆ యొక్క రోజుల్లో. అలాగే వారికి ఎటువంటి పన్ను చెల్లింపని అవసరం లేదు అనేటువంటిది ఒకటి ఉండేది. వారికి మంచి సెక్యూరిటీ అనేటువంటిది కూడా అది ఏర్పాటు చేసేవారు గవర్నమెంట్. తర్వాత ఆఫ్రోడైట్ అనేటువంటి దేవత గురించి, తర్వాత ఆ యొక్క దేవతని ఏ విధంగా కొలిచేవారు, ఏ విధంగా ప్రజలు దాన్ని చూసేవారు, అంటే ఏ విధంగా ప్రజలు దాన్ని ఒక మతపరమైనటువంటి
ఒక పనిలాగా చూసేవారు అనేటువంటి అనే విషయాలు కూడా గ్రీక్ ఫిలాసఫర్ స్ట్రాబో చరిత్రలో చెప్పినట్టుగా, లేకపోతే తను రాసినటువంటి రాతల్లో మనం చూడగలుగుతాము. అయితే ఇక్కడ మనం తర్వాత ఆలోచించాల్సినటువంటి విషయం, తర్వాత తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, కొరింథీయుల్ని ప్రజలు ఏ విధంగా చూసేవారు పూర్వకాలంలో అనేటువంటిది చూస్తే, అరిస్టోఫానీస్ అనేటువంటి ఒక గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఒక 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 స్టేట్మెంట్ని లేకపోతే ఒక వాక్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చిండు. అదే ఆ స్టేట్మెంట్ ఏంటంటే కొరింథియజోమాయ్, అంటే దాని అర్థము కొరింథీలాగా జీవించడం. అది చాలా, అంటే ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే అది మామూలుగా ఒకరిని తిట్టడం అన్నట్టు, లేకపోతే ఒకరిని తక్కువగా చేసి చూడడం. ఎందుకంటే కొరింథీ అనేటువంటిది వాణిజ్యపరంగా చాలా 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 అభివృద్ధి చెందింది, కానీ దాని యొక్క అభివృద్ధి అనేటువంటి ఆ యొక్క నగరాన్ని చాలా దిగజారుడుతనానికి తీసుకెళ్ళింది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం కొరింథీలో చూస్తాం. కాబట్టి ఎవరైనా ఎవరికి కొరింథియన్ లేకపోతే కొరింథిజోమాయ్, కొరింథిజస్తాయ్ అనేటువంటి అన్నారు అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు ఒక తాగుబోతువి, తిరుగుబోతువి, లేకపోతే మన భాషలో చెప్పాలంటే నీకు ఒక సోయి ఉండదు, ఏముండదు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు అనేటువంటి ఒక అర్థాన్ని తీసుకొచ్చేటువంటి ఒక తప్పుడు మాట అది. కాబట్టి ప్రజలు ఆ విధంగా కొరింథీయులను చూసేవారు. తర్వాత చాలామంది ఎప్పుడైతే ఆ యొక్క గ్రీకు డ్రామాలలో కానీ మనం చూడగలిగింది అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఒక కొరింథీ లేకపోతే కొరింథీయుడిని అక్కడ ఆ డ్రామాలో చూపెట్టాలి అంటే, మామూలుగా వాళ్ళు చూపెట్టేటువంటి వ్యక్తిత్వం ఏంటంటే అక్కడ తాగుబోతుతనం, తిరుగుతనము, లేకపోతే ఈ సోయి లేకుండా కింద పడిపోవడం, అలాంటి యొక్క క్యారెక్టర్స్ని వాళ్ళు అక్కడ పెట్టేది. ఓపెన్ డిబాచరీ అంటారు, అంటే అసలు కంప్లీట్గా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషిని వాళ్ళ యొక్క డ్రామాలో చూపెట్టబడేవారు. అలాంటి పరిస్థితి ఈ యొక్క కొరింథీ యొక్క నగరం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఎందుకని పౌలు ఈ యొక్క విషయాలని, పౌలు కొరింథీ సంఘంలో రాసినటువంటి విషయాలని ఎందుకు రాశాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే, సంఘం అనేటువంటిది సమాజంలో ఉంది, సమాజంలోనే ఉండాలి సంఘం అనేటువంటిది. కాకపోతే ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘం నుంచి ఎప్పుడైనా సంఘం యొక్క కల్చర్ అనేటువంటిది సమాజంలోనికి వెళ్ళాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి కల్చరు సంఘంలోనికి వస్తుంది. కాబట్టి అక్కడ సమస్య తలెత్తుతున్నాయి. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కొరింథీ సంఘంలో మనం చూస్తున్నటువంటి సమస్యలు ప్రధానంగా ఎందుకు వచ్చాయి అంటే, సంఘము అనేటువంటిది సమాజం యొక్క కల్చర్ని తీసుకుని రావడం వల్ల సంఘంలోనికి ఈ యొక్క సమస్యల్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైనా సంఘము అనేటువంటిది సంఘం యొక్క కల్చర్ని, అంటే యేసు ప్రభువుని లేకపోతే మన యొక్క ప్రభువుని సమాజంలోనికి తీసుకెళ్ళాలి రక్షణ గురించి. కానీ ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి కల్చర్ని సంఘం ఇన్వైట్ చేస్తుందో, ఎప్పుడైతే వెన్ ఇట్స్ క్రీపింగ్ ఫ్రమ్ ద సొసైటీ, అప్పుడు ప్రాబ్లం అనేటువంటిది సంఘంలో వస్తుంది. ఒక వంతుకి నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి సమస్యలు రాబట్టి మనం ఈరోజు ఈ యొక్క లెటర్ని చదవగలుగుతాం. మనము ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా పరిష్కారాన్ని మన లైఫ్లో పొందుకోవాలి, లేకపోతే మన యొక్క సంఘంలో చూడగలుగుతాం అనేటువంటిది ఈరోజు నీకు నాకు తెలుస్తుంది ఈ యొక్క లెటర్ ద్వారా. మీరందరూ నీరో అనేటువంటి రాజు లేదా చక్రవర్తి యొక్క పేరు వినే ఉంటారు. నీరో చక్రవర్తి ఎవరైతే ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క ఇస్తమస్, ఈ యొక్క జలసంధి ఏదైతే ఉందో, భూజలసంధి, ఈ జలసంధి ఏదైతే ఉందో దీని మధ్య ఒక కెనాల్ లాంటిది ఏర్పాటు చేస్తే, ఈ యొక్క షిప్స్ ఏవైతే వస్తున్నాయో వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పార్క్ చేయకుండా ఈ జలసంధిలో నుంచి పోవచ్చు, వెళ్ళి ఉత్తర భాగానికి ఉన్నటువంటి గ్రీసు దేశానికి వెళ్ళొచ్చు అనేటువంటి అడ్వాంటేజ్ని గమనించినటువంటి నీరో చక్రవర్తి అది తవ్వడానికి ప్రయత్నం చేశాడు, ఈ రెండింటి మధ్య ఒక కెనాల్ని తవ్వడానికి. కానీ ఆ యొక్క ప్రయత్నం అనేటువంటిది విఫలమైంది. ఎప్పటి వరకు మనము ఆ యొక్క కెనాల్ తవ్వబడలేదు అంటే 19వ శతాబ్దం వరకు కూడా, మన 1900s వరకు కూడా ఆ యొక్క కెనాల్ అనేటువంటిది ఏర్పడలేదు.
ఆ తర్వాత కొందరు వ్యక్తులు తవ్వగలిగారు కెనాల్ని. ఈ రోజున మనము చూడొచ్చు కొరింథీ కెనాల్ అనేటువంటిది మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు పడవలు లేకపోతే పెద్ద పెద్ద ఓడలు, నౌకలు ఈ యొక్క ఇస్తమస్ భూజలసంధిని దాటి పడవలు వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత వాళ్ళ సంస్కృతి గురించి ఇంకొక సబ్జెక్ట్ మనం మాట్లాడాలి. అదేంటంటే గ్రీసు దేశస్తులు, పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్తులు లేకపోతే కొరింథీ ప్రజలు వాళ్ళు ఏ విషయాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, ఆ విషయం కనుక మనం మాట్లాడినట్లయితే వాళ్ళు ఫిలాసఫీ అనేటువంటి విషయాన్ని చాలా నమ్మేవారు. ఫిలాసఫీ అనేది మనకు చాలా ఫెమిలియర్ పదము, చిన్నప్పటి నుంచి మనం వింటుంటాము. ఇది నా ఫిలాసఫీ, అది వాళ్ళ ఫిలాసఫీ అనేటువంటిది. ఫిలాసఫీ అంటే ఏంటంటే సింపుల్గా ఒక వ్యక్తి ఈ యొక్క ప్రపంచం గురించి కానీ, లోకం గురించి కానీ, లేకపోతే విశ్వంలో జరుగుతున్నటువంటి లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను తన కోణంలో ఆలోచించి చెప్పడం అనేటువంటిది ఫిలాసఫీ. సో కొరింథీ ప్రజలు లేకపోతే గ్రీసు దేశస్తులు ఫిలాసఫీని చాలా ప్రేమించేవారు. ఫిలాసఫీ అనేటువంటి పదాన్ని కనుక మనం విభజించినట్లయితే ఫిలో లవ్, తర్వాత సోఫోస్ విజ్డమ్. అంటే ఈ యొక్క పురాతన లేదా పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రీస్ దేశస్తులు ఫిలాసఫీ అనేటువంటి దాన్ని, అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఈ సమాజం గురించి ఆలోచించేటువంటి విధానాన్ని చాలా చాలా ఇష్టపడేవారు. అందుకే మనం గ్రీసు దేశస్తులలో చూడగలిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఓరేటరీ లేకపోతే ఈ ప్రసంగాలని చాలా ఇష్టపడేవారు. ఏ విధంగా అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అనేటువంటి దానికంటే ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు, ఏ విధంగా దాన్ని ఎంత ఆకర్షణీయంగా ఎన్ని రకాల రుచులను లేకపోతే ఎన్ని రకాల ఆకర్షణీయమైనటువంటి గుణాలను యాడ్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు అనేటువంటి దాని మీద ప్రజలు ఎక్కువ ఫోకస్ చేస్తుండేవారు. సో ఫిలాసఫీ అనేటువంటిది వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకే మనము చరిత్రలో చాలామంది ఫిలాసఫిస్ట్లను చూస్తాము. చాలామంది ఎవరైతే సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, లేకపోతే అరిస్టోఫానస్ కానీ, లేకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ, స్ట్రాబో గురించి కానీ, వీళ్ళందరూ కూడా గ్రీసు దేశంలో పుట్టినటువంటి వారు. కాబట్టి మనము ఎంతగా చరిత్రలో వీళ్ళు ఫిలాసఫీని ఇష్టపడిన వారో మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం, నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఆఫ్రోడైట్ గురించి కానీ లేదా ఫిలాసఫీ వాళ్ళ కల్చర్ బాగా ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు, కొరింథీ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే సంస్కృతిలోని భాగాలు సంఘంలోనికి ప్రాకుతూ వచ్చాయో దాని ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు. అందుకే వాళ్ళ సంస్కృతి మనం తెలుసుకోకుండా వాళ్ళ సంఘంలో ఏం జరుగుతున్నది అనేటువంటి దానికి మనము ఎటువంటి న్యాయం చేయడం తెలుసుకోకుండా. సో ఇప్పుడు తెలుసుకున్న మనము ఏ విధంగా దాన్ని మన సమాజంలో మనము ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలలో జరగకుండా ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే నేను ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకు అంటే ఈ యొక్క ఫస్ట్ కొరింథీన్ స్టడీలో మనకు ఉపయోగపడేటువంటి ఈ అన్ని విషయాలు సంస్కృతి ముఖ్యంగా నేను ప్రతిదీ డీటెయిల్గా మీకు చెప్తూ వస్తున్నాను. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో అది ఎవరైతే నేర్చుకోవాలి, ఎవరైతే నిజంగా అసలు ఈ బుక్లో ఏముంది, ఈ బుక్లో నుంచి దేవునికి నేను ఏ విధంగా దగ్గర అవ్వగలను, నా జీవితంలో నుంచి నేనేమి ప్రక్కకి పెట్టేయగలను దేవుని గురించి అనేటువంటి విషయాలను ఎవరైనా మీలో నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి గల వారైతే మీరు చేయవలసినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే కనీసము 2 సార్లు మీరు మొదటి పత్రికను చదవండి. ఒకసారి కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రికను మీరు చదవండి. చదివేటప్పుడు మీకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, మీకు ఏవైతే విషయాలు అర్థం కాలేదో ఆ విషయాలను రాసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి మీరు మీ యొక్క క్వశ్చన్స్ని కానీ మీ యొక్క కామెంట్స్ని కానీ నాకు తెలియజేసినట్లయితే నేను వాటిని ఆన్సర్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఓకే, అపోస్తలుడైన పౌలు వీళ్ళను ఏ విధంగా వ్యక్తీకరించాడు అతని యొక్క లేఖలు అనేటువంటిది మనం చూస్తే మొదటి కొరింథీయులు అధ్యాయము 6 9-10 వచనాలు మనం ఒకసారి చదివితే, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగి తనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. చూసారా, అంటే పౌలు ఏ విధంగా వాళ్ళ గురించి సంబోధించాడు, ఏ విధంగా రాస్తాడు అంటే వాళ్ళు ఎటువంటి వారు, ఎటువంటి లైఫ్ స్టైల్లో నుంచి ప్రభుని తెలుసుకున్నటువంటి వారు అనేటువంటిది పౌలు రాశాడు. ఎప్పుడైతే నేను యొక్క వాక్యాన్ని చదివాను నాకు అర్థమైన విషయము 1950 సంవత్సరాల క్రితము లేకపోతే దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు లేకపోతే వాళ్ళు జీవిస్తున్నటువంటి లైఫ్ స్టైల్ ప్రస్తుతము మనము మన యొక్క సమాజంలో చూస్తున్నటువంటి లైఫ్ స్టైల్ లేకపోతే నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తిరిగేటువంటి
ప్రజలు వారి యొక్క రహస్యంగా లేకపోతే వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితము చూడగలిగినప్పుడు నాకు పెద్ద తేడా ఏం కనిపించలేదు. అప్పుడు ఆ విధంగా జరిగాయి, ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. వీటి గురించి సొల్యూషన్ ఏంటిది, పరిష్కారం ఏ విధంగా మనము దేవుని దారిలో తిరిగి మనము ఏ విధంగా వెళ్ళగలుగుతాము అనేటువంటిది ఈ యొక్క ఉత్తరంలో మనం చూస్తే ఆ యొక్క సమస్యకు పరిష్కారం తెలుస్తుంది మనకి. కాబట్టి చాలా చాలా ఆవశ్యకమైనటువంటి ఉత్తరం, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఉత్తరం. చివరిగా నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క వీడియో నాకు సహాయపడుతుంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, లేకపోతే 1 కొరింథీయులు అనేటువంటి పుస్తకాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడుతుందని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏంటంటే, మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క వీడియో లింక్ని కానీ లేకపోతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అది మాత్రమే మీరు నాకు చేయవలసినటువంటి సహాయం. ఒకవేళ మీరు నాకు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే మీకు ఏమైనా మీకు ఈ యొక్క బుక్ గురించి కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనైతే ప్రతి ఒక్క టాపిక్ లేదా ప్రతి ఒక్క వచనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను రాబోయేటువంటి రోజుల్లో. సో ప్రతి ఒక్క వీడియో గురించి మీరు నాకు కామెంట్స్ రూపంలో ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు. తర్వాత ఈ వీడియోను మీరు చూసినందుకు, తర్వాత వేరే వాళ్ళకి షేరింగ్ చేయబోతున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అతి తొందరలో నేను మీ వద్దకి మొదటి వచనము, మొదటి అధ్యాయము తో మీ వద్దకు నేను రాబోతున్నాను. చాలా థ్యాంక్ యూ.